నమస్తే. ఈవేళ మనం చూడబోయే వీడియో ఏమిటి అంటే వైటమిన్ సి తగ్గేందువల్ల ఏమేం ప్రాబ్లం వస్తాయి, దీనికి న్యాచురల్గా రెమెడీ ఏంటి, మనం ఇంట్లోనే అందరూ చేసుకోగలిగిన ఒక చాలా బ్యూటిఫుల్ అయిన ఒక రెమెడీ ఇది మా సిద్ధగురు గారు చెప్పారు. చాలామంది యూస్ చేసి చాలామంది బెనిఫిట్స్ పొందారు. సో ఇది చాలా ఈజీ అయిన ఒక టిప్ అన్నమాట. మీకు చాలా నచ్చుతుంది కూడా, చాలా ఈజీ కాబట్టి. ఇప్పుడు ఈ వైటమిన్ సి దేనికి యూజ్ అవుతుంది అంటే మన గ్రోత్కి అదే కావాలి. ఎందుకంటే టిష్యూస్ రిపేర్కి, సెల్స్ రిపేర్కి, ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో రిపేర్కి ఇది వైటమిన్ సి కావాలి. దేనికి యూజ్ అవుతుంది? ఇంపార్టెంట్ ప్రోటీన్ కాల్డ్ కొలేజన్, దానికోసం కూడా ఇది వైటమిన్ సి కావాలి. ఇంకా స్కిన్ని మంచిగా ఉంచడానికి, చాలా గ్లోగా ఉంచడానికి కూడా వైటమిన్ సి కావాలి. టెండాన్స్, లిగమెంట్స్ అండ్ బ్లడ్ వెసల్స్ అన్నీ కరెక్ట్గా ఉండాలి అంటే వైటమిన్ సి కావాలి. మనం బాడీలో మొత్తంగా ఒక 13 ఎసెన్షియల్ వైటమిన్స్ ఉన్నాయి. దీనిలో చాలా అతి ముఖ్యమైనది వైటమిన్ సి అని చెప్తారు. అన్ని వైటమిన్స్ ఇంపార్టెంటే, ఏ వైటమిన్ ఆ పనులు చేస్తూ ఉంటాయి. కాకపోతే వైటమిన్ సి వల్ల చాలా పనులు ఉన్నాయి అన్నది అందరూ చెప్తూ ఉంటారు. రీసెర్చ్ బేస్లో అవి తెలుస్తున్నాయి అన్నమాట. సో వైటమిన్ సి తక్కువైతే ఎలా ఉంటారు అంటే వీళ్ళు ఎప్పుడు టయర్డ్ ఫీల్ అవుతారు, వీక్గా ఉంటారు, ఇరిటేషన్ ఉంటుంది వీళ్ళకి, ఎప్పుడు చూసినా ఇరిటేషన్ ఉంటుంది అన్నమాట. ఇంకేమేమి ఉంటాయి అంటే పళ్ళు నొప్పులు ఉంటుంది, ఎక్కువగా పళ్ళు గమ్స్లో నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది, తొందరగా పళ్ళు పడిపోతూ ఉంటుంది తొందరగా. మళ్ళీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. హెయిర్ ఫాల్ అని తీసుకుంటే ఓన్లీ హెయిర్ ఫాల్ కాదు, హెయిర్ వచ్చి నార్మల్గా లేకుండా దానిలో మనకి ఇంకా రఫ్గా ఉండడం కానీ, స్ప్లిట్ ఎండ్స్ ఉండడం కానీ, ఇంకా డాండ్రఫ్ ఎక్కువ ఫామ్ అవ్వడం కానీ, హెయిర్ రిలేటెడ్ థిక్గా లేకుండా ఉండడం కానీ, హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు చాలామందికి. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి, ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నామని తెలియదు అనమాట. అట్లా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. ఆకలి ఉండదు, ఎప్పుడు చూసినా టైర్డ్ ఉంటుంది, స్కిన్ చాలా రఫ్గా అయిపోతూ ఉంటుంది అనమాట, హెయిర్ డ్యామేజెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, చిన్న ఏజ్లోనే పళ్ళంతా ఊడిపోతూ ఉంటుంది. ఇంకా జాయింట్ పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటాయి చాలామందికి, అన్ని జాయింట్ పెయిన్స్, గమ్ బ్లీడింగ్ ఉంటుంది. ఇంకా బాడీలో ఎక్కడ పడితే అక్కడ స్వెల్లింగ్స్ వస్తాయి. అండ్ హెచ్బి అంటే హిమోగ్లోబిన్ తగ్గడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ వైటమిన్ సి తగ్గడమే అనమాట. ఇప్పుడు దీనిలో ఇది వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ అంటారు అనమాట దీన్ని, వైటమిన్ సిని. అన్ని యాంటీ ఆక్సిడెంట్లోని ఇది కూడా ఒకటి అని చెప్తారు. సో ఇప్పుడు మనకి వైటమిన్ సి అనేది తగ్గిపోతే ఇన్ని ప్రాబ్లమ్స్ మొత్తం మీద బాడీలో సెల్స్ టిష్యూస్ రిపేరింగే జరగదు. వైటమిన్ సి తగ్గిపోతే, ఆ రిపేర్ జరగకపోతే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయన్నమాట. టోటల్ బాడీ గ్రోత్కే కావాల్సినది వైటమిన్ సి. సో దీన్ని మనం రోజు అయితే మనం ఒక ట్యాబ్లెట్ తినాలా అంటే అక్కర్లేదు. మా సిద్ధగురు గారు ఒక మంచి టిప్ చెప్పారు, ఇది చాలామంది యూజ్ చేసి దీని బెనిఫిట్స్ పొందారు. అదే టిప్ని మీకు కూడా చెప్తాను. అవసరం ఉండినా లేకపోయినా ఇది చేసుకొని వాడితే దీని యొక్క బెనిఫిట్స్ మనకి చాలా బాగుంటాయి. ఎందుకంటే అందరికీ ఏదో ఒక ప్రాబ్లం లేకుండా లేదు కాబట్టి మనం డెఫినెట్గా వాడచ్చు. దీనివల్ల ఏం ప్రాబ్లం అయితే రాదు కాబట్టి ఇంట్లోనే మనం తయారు చేసుకోగలిగిన ఒక ఫుడ్ మెడిసిన్ అనమాట. ఇంట్లోనే తయారు చేసుకునే ఫుడ్ మెడిసిన్ ఇది ఏం చేయాలంటే ఫస్ట్ బియ్యం తీసుకొని, పచ్చి బియ్యం అంటే మనం మామూలు అన్నం వండుకుంటాం కదా, ఆ బియ్యం తీసుకొని వడపోసుకోవాలి. అంటే గంజి వాడ్చుకోవాలి. అన్నం పాతకాలంలో చేసే మెథడాలజీలో కుక్కర్లో కాకుదు, గంజి వాడ్చేసుకొని ఆ అన్నం ఉంది కదా ఒక ప్లేట్లో పోసి ఆరబెట్టుకోండి. ఫస్ట్లో కొద్దిగా చేసుకొని చూడండి, మీకు తెలిసిపోద్ది కదా ఎంత ఈజీగా అయిపోతుంది అని. అప్పుడు మళ్ళీ ఎక్కువ కూడా మనం చేసుకోవచ్చు. కొంచెంగా మనం ప్లేట్లో ఆరబోసి పెట్టుకోండి, అది బాగా ఆరిపోనియండి. ఆ లోపల ఒక సైడ్లో ఏం చేస్తారు, నిమ్మకాయలు ఒక 10, 20, 30, 40, 50, 100 కూడా కానివ్వండి. ఫస్ట్లో అయితే ఒక 20, 30 తీసుకొని జ్యూస్ పిండుకొని
ఆ జ్యూస్లో లెమన్ రైస్ ఉంది కదా, ఆరబెట్టి ఉన్నారు, ఆ రైస్ని తీసి ఈ జ్యూస్లో వేసేయాలి. అంటే లెమన్ రైస్లా కాదు, ఈ లెమన్ జ్యూస్లో, అంటే నీళ్లు పోసి పెడతాం కదా అన్నం, అలాగా లెమన్ జ్యూస్లో ఈ అన్నాన్ని తీసి వేసేయాలి. వేసేసి ఒక ఇంచు పైకి లెమన్ జ్యూస్ ఉండాలి, అన్నం లోపలికి వెళ్ళిపోయి ఉండాలి, లెమన్ జ్యూస్ ఒక 1 ఇంచుకి పైకి ఉండాలి అన్నమాట. దీన్ని ఎంతసేపు పెట్టాలి, దీన్ని 12 అవర్స్ అట్లే ఉంచేయాలి. 12 అవర్స్ నానబెట్టేయాలి. నానబెట్టేసినాక 12 అవర్స్ అయిన తర్వాత ఏం చేయాలి అంటే దాన్ని వడపోసేయాలి. లెమన్ జ్యూస్ అంతా మొత్తం వడపోసేసి అన్నం మాత్రం ఉంటుంది. ఆ అన్నాన్ని తీసి మిక్సీలో ఒక తిప్పుకుంటే పేస్ట్ లాగా మెత్తగా అయిపోతుంది కదా, దాన్ని మనం వడియం పెడతాం కదా అలాగా ఒక కొత్త 1 రూపీ కాయిన్ సైజ్కి చిన్నదిగా వడియంలాగా అలా పెట్టేసి దాన్ని ఎండబెట్టేసేయండి. ఎండబెట్టాలి బాగా, ఎండలోని సూర్యుడిలో ఎండాలి, ఇది ఎండ అన్నమాట, నీడలో కాదు. సూర్యుడిలో ఎండబెట్టేసిన తర్వాత మనకి ఎండిపోతుంది. దాన్ని బాగా ఎండిపోవాలి, అంటే మనం ఇలా తుంచితే బాగా విరిగిపోయేలాగా ఎండాలన్నమాట. తుంచితే విరిగిపోయేలాగా ఎండిన తర్వాత దాన్ని తీసి ఒక డబ్బాలో పోసి పెట్టుకోండి. ఇంకా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ తింటారో దానిలో మధ్యలో పెట్టుకొని, ఒకటి పొద్దున్న ఒకటి మధ్యాహ్నం, నైట్ తినకూడదు, పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి, రోజుకి 2 తింటూ రావాలి. 48 డేస్కి కంప్లీట్గా తిన్నారనుకోండి, 48 డేస్కి 2 పూటలు తినేటప్పటికి విటమిన్ సి అన్నీ మీ బాడీలోకి నిండి ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా తేడాలు వస్తాయండి. మీరు చాలా ఈజీగా చూడవచ్చు కళ్ళు ఎదుట. అప్పుడు మనకి అన్నిటినీ 48 డేస్ చేస్తే చాలు. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే గ్యాప్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఒక 1.5 months 2 months 3 months గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చి మళ్ళీ కావాలంటే తీసుకోండి. కంటిన్యూగా తింటూ ఉండకూడదు సంవత్సరాల తరబడి, ఓన్లీ 48 డేసే అనమాట. తర్వాత గ్యాప్ ఇవ్వాలి, 48 డేస్ లేకపోతే 1.5 months 3 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ 48 డేస్ తినండి. ఇలాగే ఒక్కొక్కసారి గ్యాప్ ఇచ్చి 48 డేస్, కానీ మొదలు పెడితే 48 డేస్ మాత్రం కంటిన్యూగా తీసుకోవాలి. అప్పుడే దీని బెనిఫిట్స్ మనకి బాగుంటాయి. ఇలా చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పిన ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నార్మల్ అయ్యి మన గ్రోత్ కానీ, మన సెల్స్లో టిష్యూస్లో రిపేర్ కానీ అన్నీ కూడా ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో జరిగిపోతుందన్నమాట. జరిగిపోయినప్పుడు మనం చూసిన ఇన్ని ప్రాబ్లమ్స్, బాడీ పెయిన్ దగ్గర నుంచి ఎన్నో చూసాం, అన్ని సమస్యలు రావడం దీనివల్లేనండి. బాడీలో రిపేర్ జరిగింది అనుకోండి, ఇవన్నీ కూడా ఎన్ని సమస్యలైనా ఉండని అన్నిటికీ కూడా ఇది మందులాగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది వచ్చి ఫుడ్ మెడిసిన్ అనమాట. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోగలిగిన వైటమిన్ సి ఫుడ్ మెడిసిన్. ఇవి అందరూ కూడా తయారు చేసి యూస్ చేసి దీని బెనిఫిట్స్ పొంది యూస్ చేసిన వాళ్ళు 48 డేస్లో మీరు తేడాలు చూస్తారు. వాళ్ళు మాకు కమెంట్స్లో తెలియజేయండి. ఎంత ఈజీ మెడిసిన్ చూడండి. ఇది చాలా బెనిఫిట్ అవుతుంది అందరికీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యూస్ చేసి మీరు నాకు కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.